స్పైడీ సినిమాకి వెళ్ళే ముందు ఒక మంచి స్పైడర్ మ్యాన్ టీషర్ట్ కొనుక్కోమని అలా ఎన్ఆర్బిట్ మాల్కి వచ్చాం. ఇక్కడ సోల్డ్ స్టోర్లో ఉంటాయని అలా వచ్చాం. జగదాంబకి వెళ్తే అన్ని బొడ్డోళ్ళ స్పైడర్ మ్యాన్ టీషర్ట్లు ఉన్నాయి, కానీ మనకు సరిపోయే స్పైడర్ మ్యాన్ టీషర్ట్లు అక్కడ దొరకలేదు. ఎంత తిరిగినా ఈ సోల్డ్ స్టోర్ ఎక్కడ ఉందో కనబడి సావట్లేదు. ఎవడైనా అడిగినా అంటున్నాడు, కానీ ఎక్కడా కనబడి సావట్లేదు. అటు ఇటు తిరిగితే బొంబాయి స్టోర్ కనిపించింది. నా దగ్గర ఉన్న బడ్జెట్ ఏమో 1000 రూపాయలు. నేను దానికోసం ఈ సోల్డ్ స్టోర్ ఎక్కడుందో తెగెత్తికేస్తున్నాను. ఈ మొక్కలు కనబడుతున్నాయి, కానీ మాల్లో సోల్డ్ స్టోర్ ఎక్కడుందో మాత్రం కనబడి సావట్లేదు. ఇవన్నీ బొక్కలు తిరుగుతున్నాను. రేర్ ర్యాబిట్ మా విజయనగరం కొండల దగ్గర బాగా ఎక్కువ దొరుకుతాయి గురు, పెద్ద రేరేం కాదు. ఓకే, ఈ స్క్రీన్ దగ్గర ఏదో మన టాలెంట్ చూపిద్దాం. టచ్ ద స్క్రీన్, ఎస్. నెక్స్ట్, ఓ నైస్, ఫ్యాషన్కి వెళ్దాం. సోల్డ్ స్టోర్, ఎస్. ఇప్పుడు మెన్స్ ఫ్యాషన్, ముడియమ్మ, ఓహో ఇవన్నీ బ్రాండ్లో ఎస్ ఎక్కడ ఉంది? ఎస్లో మనకు కావాల్సింది లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందులో ఉంటుంది? యాక్సెసరీస్, ఎస్. యాక్సెసరీస్, అసలు యాక్సెసరీస్లో ఎందుకు ఉంటుంది? ఓకే, మంచి బ్రాండ్లు ఉన్నాయి, నైస్. బట్ మనకు కావాల్సింది ఎందుకు ఉంటుంది ఇందులో? ఓకే, నెక్స్ట్ ఎస్ ఓయు ఆత్మల దుకాణం సోల్డ్ స్టోర్, ఎస్ దొరికింది. ఫస్ట్ ఫ్లోర్ F65 అంటే ఓకే. ఇప్పుడు మిగతా ఆప్షన్లు కూడా మనం ఫాస్ట్గా వెళ్ళికేద్దాం. ప్లాన్ యువర్ డే. ఇప్పుడు ఏంటిది ప్లాన్ చేస్తుంది ఏంటి? కమింగ్ సూన్, ఓకే. న్యూ ఫీచర్, ఓకే. వాట్స్ న్యూ? ఇంకేమున్నాయి? ఇది కూడా కమింగ్ సూనే, ఓకే. ఇంకేమున్నాయి? ఎంటర్టైన్మెంట్. ఒరే ఏట్రా తెలుగు సినిమా క్యాలెండర్లో అన్నీ కమింగ్ సూన్ అని అంటున్నాడు. ఇప్పుడు ఏంటి? మా ఊరి బోల్డ్ ఉన్నాయిరా. మన దగ్గర డబ్బులు లేవు, కానీ బ్రాండ్లు మాత్రం బాగానే ఉన్నాయి. నెక్స్ట్ టైం పైసలు వచ్చినప్పుడు తిన్నాం. ఇప్పుడు ఆ F65 పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి నేను? అది ఏంటిది గూగుల్ లొకేషన్? నాకెలా తెలుస్తుంది F65 ఎక్కడో? వీడు కానీ ఇంకోసారి నన్ను చూసాడంటే కన్నాలు వేయడానికి వచ్చాను అనుకుంటాడు. అన్నిసార్లు తిరుగుతున్నాను. ఇది సాయిరామ్ సోల్డ్ స్టోర్ ఎన్నాళ్ళకి కనిపించిందిరా. ఎంతసేపు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తే కనిపించిందిరా ఈ సోల్డ్ స్టోరు. అమ్మ ఇప్పుడు దీన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏం లేవు. పైన ఆరో మ్యాప్ వేసాడు, ఇక్కడ ఏదో ఉన్నది. ఓకే, కనిపించింది సోల్డ్ స్టోర్. టేక్ ఎ రైట్. ఓకే, గోయింగ్. వీ హ్యావ్ అరైవ్డ్ ఫర్ స్పైడర్ మ్యాన్ చొక్కాస్. అంటే స్పైడర్ మ్యాన్ అన్నీ సోల్డ్ అవుట్ అంట. సూపర్ మ్యాన్ ఉందన్నాడు. ఏం చేసుకున్నారు స్పైడర్ మ్యాన్ సినిమా రిలీజ్ పెట్టుకొని? షిట్ మ్యాన్, డిసప్పాయింటెడ్. పక్కనే మ్యాక్స్లో డెడ్పూల్ బొమ్మ కనిపించి సరే ఏదో మార్వెల్ బొమ్మ ఉంటుందేమో అని వచ్చాను. చూద్దాం ఎంత 700 పర్లేదు. మన బడ్జెట్ ఉంది. చూద్దాం చొక్కాలు ఏమైనా స్పైడర్ మ్యాన్ ఉందా? కాదు, లేదు. అటాక్ ఆన్ టైటన్ మా యానిమే ఫ్యాన్ మనం అంత కాదు. టామ్ అండ్ జెర్రీతో నేనేం చేసుకోవాలరా? ఫీడ్ కార్ల బొమ్మలు, గార్ఫీల్డ్ గుంటల బొమ్మలు, అన్నీ యానిమే బొమ్మలు. ఓకే, మనకు సంబంధం లేదు. నరుటో, ఓకే. స్పైడర్ మ్యాన్ తొక్క మాత్రం ఈ మినిసో అన్ని పాపల బొమ్మలు, పాపలు గిఫ్ట్ ఇవ్వాల్సిన బొమ్మలు మాత్రం సర్దుతాడు. మన స్పైడర్ మ్యాన్ ఏముంటాయి ఇక్కడ? ఏమి ఉండవు. నా బండి ఈ గేట్ సైడ్ పెట్టాను. ఇన్ని గేట్లు ఉన్నాయంట్రా. నేను ఏ గేట్ దగ్గర ఏ పిల్లర్ దగ్గర పార్కింగ్ చేశాను? అండర్ గ్రౌండ్లో పార్కింగ్ చేశానా? ఫ్లోర్ 1లో పార్కింగ్ చేశానా? ఎన్ని బొక్కలు తిరుగుతున్నాను, ఎంతకీ నా బండి కనబడట్లేదు. ఈలోపు స్ట్రీట్ సైడ్ షాపింగ్ స్పైడర్ మ్యాన్ చొక్కాలన్నీ ఎత్తేస్తారు. ఎడల్లాలి, ఎడొచ్చాను. అటు తిరిగి ఇదేదో ఫెమిలియర్ ప్లేస్కి వచ్చాం. షిట్ మ్యాన్, ఇది కూడా డెడ్ ఎండ్. ఎక్కడికి వెళ్ళాలరా ఇప్పుడు? నా బండి ఎక్కడ తప్పించుకుందిరా? అటు తిరిగి మళ్ళీ ఈ ఆత్మల దుకాణం కిందకే వచ్చాను. కనిపించింది నా బండి. ఏ షాప్కి వెళ్ళి స్పైడర్ మ్యాన్ చొక్కా కావాలన్నా చిన్నపిల్లల సైజా అన్నా, చిన్నపిల్లలకి అన్నా అని అంటున్నారు. సో డైరెక్ట్గా చిన్నపిల్లల కొట్టుకే వెళ్దాం. అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు చిన్నపిల్లల కొట్టుకే వెళ్తున్నాం. పిల్లల మార్కెట్కి వస్తే ఏదో దొరుకుతుందని. స్పైడర్ మ్యాన్ చొక్కా దొరకలేదు, కానీ స్పైడర్ మ్యాన్ మాస్క్ దొరికింది. దాంతో రేపు అల్లాలు ఆడిచ్చేద్దాం. ఇక్కడ మనం చాలా బొమ్మలు కొన్నాం చిన్నప్పుడు. ఇది లైటింగ్ లేనిది 99 రూపీస్,
399కి కళ్ళ దగ్గర ఏదో జిగేల్ లైటింగ్ తోటి ఉంది, కానీ ఎందుకులే అంత మన దగ్గర బడ్జెట్ లేనప్పుడు 400 పెట్టేది కొన్నాం, లైట్ తీసుకున్నాం. మొత్తానికి షర్టు ఏవి దొరకలేదు, కానీ మాస్కులు దొరికాయి. సో రేపు గ్లౌజ్ ఎవరిని వేసుకొని రెడ్ కలర్ గ్లౌస్, దాని మీద బ్లూ ఇంక్ పెన్తో కరగర గీతలు గీసి స్పైడీ గ్లౌస్ అని ఓవర్ యాక్షన్ చేద్దాం అనుకున్నాను. కానీ దరిద్రం ఏంటంటే మనం గ్లౌస్ ఎతికేసరికి 9:30 దాటేసింది. సో అప్పుడు మన కొట్లన్నీ మూసేశారు, జగదాంబ కొట్లు అన్నీ క్లోజ్డ్, అవి దొరకలేదు. ఆ గ్లౌస్ వేసుకొని ఓ దారపుండ పట్టుకొని వెళ్ళి స్పైడర్ మ్యాన్లో ఓవర్ యాక్షన్ చేద్దాం అనుకున్నాం నేను, మా ప్రశాంత్ గడు. లెట్స్ సీ ఇఫ్ రేపు పొద్దున్న ఏమన్నా ఆ జగదాంబ ఏరియాలోనే గ్లౌస్ ఏమన్నా దొరికితే ఆ గ్లౌస్ కొనుక్కొని వెళ్ళి ఈ మాస్క్లు వేసుకొని స్పైడీ అని కాసేపు ఓవర్ యాక్షన్ చేద్దాం. సో మనోడు నీటు ప్రిపరేషన్ అది అంటున్నాడు, బట్ లాక్ వస్తున్నాను సినిమాకి. ఎందుకంటే మనం అప్పుడెప్పుడు ఎండ్ గేమ్ నుండి ఇప్పుడు వరకు అన్ని సినిమాలు మార్వెల్ సినిమాలు కలిసే చూసాం. ఎండ్ గేమ్ కూడా నేను వెంటనే ఇమీడియట్ షో వదిలేసి నీకు ఫిజియాలజీ ల్యాబ్ ఉందని చెప్పి నీ షోకి బుక్ చేసుకున్నాను. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ మనం పనిషర్ చూడలేదు, బట్ మిగతా అన్ని బాగానే వేస్తాం. మార్వెల్స్ కానీ, థండర్ బోల్ట్స్ ఆల్ రివిజన్ డన్, డేర్ డెవిల్ రివిజన్ డన్. ఓకే, లెట్స్ సీ హౌ మూవీస్. జగదాంబలో చిల్లైపోదాం. కుర్రోళ్ళందరూ మంచిగా స్పైడీ బట్టలు వేసుకొచ్చు. ఓకే, ఆల్ సెట్ ఫర్ స్పైడీ షో. ఇలా చాలా వింతగా విచిత్రంగా మెట్లు కాకుండా ఇలా ఏదో ఒక తిరుగుతూ వెళ్తున్నట్టు ఉండే జగదాంబ మాత్రమే. మన స్పైడీ పోస్టర్తో పని వేసాడు. పొమ్మనోడు ఏవో డీల్ చేస్తున్నాడు. స్పైడే We know how much this character means to so many people, and we have మాకు ఇంటర్వ్యూలు ఎందుకురా, సినిమా అయ్యిరా. biggest, most emotional and most fun Spider-Man adventure. లాస్ట్ సోలో స్పైడీ. ఇడియమ్మ కంప్లీట్ టైటిల్ కార్డ్ ఫర్ స్పైడీ. ఏట్రా ఎమోషనల్ మ్యూజిక్ వేసాడు, లేపడి దొప్పుతాడేంటి? సో ఇప్పటిదాకా ఫస్ట్ హాఫ్ అయితే అయింది. మాస్క్ వేసుకుని సినిమా చూడలేదు ఆఫ్ కోర్స్, ఇలా ఊరికే వీడియో తీయడానికి సెకండ్ వేయడానికి అని చెప్పి మాస్క్ వేసుకున్నాం. ఎలా ఉందంటే ఓకే, బిగినింగ్లో మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నప్పుడు బాగుంది, కానీ తర్వాత అంతా కల్తా హే ఏంట్రా స్టార్ట్ చేయరా సినిమా అన్నట్టే ఉంది. చూద్దాం లైక్. సో మన దగ్గర ఉన్న ఫోన్లో ఈ థియేటర్ లైట్లకి ఇలా కనబడుతుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం యాక్షన్ తక్కువ ఉంది, బట్ ఉన్న యాక్షన్ వరకు ర్యాంప్ ఉంది. ర్యాంప్ యాక్షన్ ఉంది. మధ్యలో కాసేపు జనాలు స్లీప్ వేశారు, ఎక్కువ స్టోరీ పెట్టాడు, మధ్యలో ఎంఆర్ అని ఇన్వేషన్ ట్రాన్స్క్రిప్షన్ అది అన్నాడు. మనకు అర్థమైంది కానీ చాలా మందికి అర్థం కాలేదు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ సెకండ్ హాఫ్. ఎన్ని ఐనాక్స్లు ఉన్నా సరే జగదాంబాయి బుక్ చేయడానికి మెయిన్ రీజన్ కరోడ్ స్ట్రీట్తో పాటు ఈ ఉల్లి సమోసా. ఏం చేసుకున్నా సరే 100 రూపాయలు ఇద్దరికి స్నాక్స్ ప్లస్ డ్రింక్స్ 2 అయిపోతాయి, అదే మ్యాజిక్. సో బేసికల్లీ ఎక్స్పెక్టింగ్ జామ్ ప్యాక్డ్ యాక్షన్ సెకండ్ హాఫ్, బికాస్ ట్రైలర్లో చూపించిన ఒక ఫైట్ కూడా ఇప్పుడు దాకా రాలేదు. ఈ యాడ్లు వేస్తూనే ఉన్నాడు. ఓకే, సినిమా అయిపోయింది. ఎలా ఉంది అంటే రకరకాలుగా ఉంది మాస్టారు. అంటే ఏంటో ఎవరికి అంత డెప్త్ ఏం అవ్వలేదు, ఎవరికి అంత ఇదేం లేదు, ఏదో అలా వేస్తాడు అంతే. స్పాయిలర్స్ గురించి భయపడకండి, ఎందుకంటే సినిమాలో స్పాయిల్ చేయడానికి ఏం లేదు, జస్ట్ అనుకున్నదే అయింది, అనుకున్న ఒక్కటే ఉంది. మనతో పాటు మన తోటి స్పైడర్ మ్యాన్లు మనలాగే ఫోటోల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదే సినిమా తెలుగులో చూస్తే ఎలా ఉంటారంటావు? ఏ పీటర్, అదిగో స్కార్పియన్ ముందుకు వస్తున్నాడు. బై మిస్టేక్ నువ్వు తెలుగులో షో బుక్ చేయలేదు. నేను మీ పక్కింటి స్నేహపూరితమైన స్పైడర్ మ్యాన్ని, ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. సినిమా కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మనం పోస్ట్ సినిమా డైసెక్షన్ గురించి మన ఏ హోటల్లో కూర్చొని డైసెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మన దగ్గర ఉన్న 600-700 బడ్జెట్లో హోటల్ వెతుక్కుంటున్నాం. ఏమన్నా దొరికిందా? చూస్తాం.
ఆన్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ సినిమా అయితే అంత గొప్పగా ఏం లేదు. యాక్షన్ బ్లాక్స్ చాలా చప్పగా ఉన్నాయి. అంటే ఉన్న వరకు బాగున్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. ట్రైలర్లో ఎంత ఉందో అంతే ఉండదు. ఆ 2 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్లే ఉన్నాయి. పోనీ మిగతా రీయూనియన్లు ఎంజేతో రీయూనియన్ కానీ ఆ నెడ్గాడితో సీక్వెన్స్ ఉన్న సీక్వెన్స్ బాగున్నాయి కానీ ఏం లేవు అక్కడ. సినిమాలో ఏముందని అంటే నాకు తెలియదు. ఓకే, ఇట్స్ గుడ్. పోస్ట్ క్రెడిట్ సీన్ చెప్పరా ఏదోటి. పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ క్రెడిట్, యాక్చువల్లీ పోస్ట్ క్రెడిట్ ఏం పడలేదు. ఏదో వేస్తాడు, డూమ్ వస్తాడు, వెనమ్ వస్తాడు అనుకున్నాం. జస్ట్ అలా ఏదో అలా ఇచ్చొదిలేడు. మేబీ అదేమన్నా ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చేమో. అండ్ డూమ్స్ డేలో స్పైడీ ఉండకపోవచ్చు, బికాజ్ స్పైడర్ మ్యాన్ రిటర్న్స్ అన్నాడు కానీ ఇన్ డూమ్స్ డే అని అయితే వేయలేదు. అండ్ టామ్ హాలండ్ కాంట్రాక్ట్ కూడా అయిపోయింది. సో రీబూట్ ఏమైనా కొడతాడేమో మళ్ళీ స్పైడీ యూనివర్స్. వాట్ సే మ్యాన్, నీకేమనిపించింది సినిమా చెప్పు. చెప్పురా. ఐస్ క్రీమ్ దొబ్బితినడం కాదు, సో మంచి 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 బిర్యానీ దొబ్బితున్నాడు ఇప్పుడే. అలా పోస్ట్ మీల్ డెజర్ట్. ఇప్పుడు దాకా హెవీ డిస్కషన్ చేస్తాం కానీ మనోడు సిగ్గుపడుతున్నాడు, రికార్డ్ చేయలేదు. నిజంగా మనసులో ఒకటే ఉన్నాడు. ఈ మాత్రం దానికి డేర్ డెవిల్ రివిజను, పనిషనర్ రీక్యాప్లు, థండర్ బోల్ట్స్, ఫ్యాంటాస్టిక్ 4 అన్నీ చూసి వెళ్ళాలేమో అని చెప్పి అవన్నీ చూసి వెళ్ళాము. ఏం అవసరం లేదు. ఊరికే పనిషర్ మళ్ళీ వచ్చి వెళ్ళిపోతాడు. క్యామియో కాదు, కొంచెం ఎక్కువ లెంత్ రోజులే కానీ ఆడు కూడా వెళ్ళలేదు. హల్క్ని అయితే కామెడీ ప్రొమాక్స్ చేస్తారు. ఎన్నిసార్లు రా పాపం, ఎన్నిసార్లు మా బ్రూస్ బ్యానర్ గాడు అంత హెవీ క్యారెక్టర్ వీపే అయిపోతాడు అంతే కదా. చివరిసారిగా హల్క్ని మంచిగా చూసిందైతే థానోస్ కొట్టక ముందు అంతే. దాని తర్వాత ఒక్క సీన్ పడలేదు. డూమ్స్ డేలో హల్క్ ఉంటాడో లేదో తెలియదు, హోప్ఫుల్ ఉంటాడని అనుకుంటున్నాం. జీన్ గ్రే అసలు చిన్న స్పాయిలర్ టాక్. జీన్ గ్రే ఆల్రెడీ సోఫీ టర్నర్ ఉంది కదా, కొత్త జీన్ గ్రే ఎందుకు తీసుకొచ్చాడు? ఆ ఎక్స్మెన్లో ఉన్న జేవియర్నే తీసుకొచ్చాడు కదా డూమ్స్ డే ట్రైలర్లో. మరి కొత్త జీన్ గ్రే అన్నాడు, శాడీ సింక్ని తీసుకొచ్చాడు. మరి సోఫీ టర్నర్ జీన్స్ గ్రే ఏమైపోయింది? లాట్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ సినిమాలో ఆన్సర్లు లేవు. ఎక్కడికి లీడింగ్ కూడా లేదు. ఈ సినిమా చూడకుండా డైరెక్ట్ డూమ్స్ డే చూసినా సరే పెద్ద విలన్స్ ఉండదని నాకు అనిపించింది. ఏ లింక్ లేదు. అంటే అన్ని విలన్స్ని చూపించాడు ట్రైలర్లో. ఆ విలన్స్ అందరూ మాంటాజుల్లో లేచిపోతారు. మాంటాజుల్లో లేవడానికి అన్ని చూపించాను. నేను ఆ హ్యాండ్తో ఏదో ఉంటుంది, డేర్ డెవిల్ వస్తాడు, హ్యాండ్ నింజాస్ వచ్చారు కదా, వాళ్ళకు ఏదో ఉంటుంది అనుకుంటే అన్నీ అప్ప లేపుస్తాడు. ఓకే, అంటే ఈ బ్రాండ్ న్యూ డేకి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాలి, ప్లేన్గా వెళ్ళాలంటే కష్టమే. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాం, మనం అన్ని రివిజన్లు చేసాం, అన్ని కొట్టాము, బట్ ఇట్స్ ఓకే. టామ్ హాలండ్స్ లాస్ట్ మూవీ ఆర్ స్పైడర్ మ్యాన్ నాట్ దట్ సాటిస్ఫైయింగ్, బట్ ఓకే, ఇట్స్ గుడ్. పాజిటివ్ థింగ్ ఏంటి అంటే వైబ్ చాలా బాగుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ మంచిగా స్పైడీ బట్టలు వేసుకొచ్చారు, మంచిగా మాస్క్లు వేసుకొచ్చారు. మళ్ళాగే అందరూ ఓవర్ యాక్షన్ చేశారు, దారావుండు పట్టుకొని స్పైడీ అనుకొని. కానీ సినిమా స్టార్ట్ అవగానే అందరూ స్లీప్ వేసారు మంచిగా. ఇట్స్ ఓకే. సమ్మర్ గుడ్ థింగ్ ఏంటంటే వెబ్ స్వింగింగ్ చాలా బాగా చూపించాడు. మెయిన్ న్యూయార్క్ సిటీని విత్ ఇన్ బిల్డింగ్స్ స్వింగింగ్ కానీ కొంచెం ఆ ఫస్ట్ 20 minutes కంప్లీట్ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ వైబ్స్లో ఉంటుంది. హెవీ ఇంకా అయిపోయింది. టోబీ మెగ్వైర్ రేంజ్ సినిమా పడిద్దని అనుకున్నాం. సూన్ మెయిన్ తెచ్చిన వాళ్ళందరినీ ఎరుపప్పలు చేస్తాడు. హల్క్ అంతే ఎరుపప్పు అయిపోయాడు. పనిషర్ కూడా అంత ఎఫెక్ట్ అయ్యాను లేదు, ఆడే ఎరుపప్పు అయిపోయాడు. ఆ జింగ్రే కూడా ఫస్ట్ ఎఫెక్ట్ చూపిస్తారు, తర్వాత అదే ఎరుపప్పు అయిపోద్ది. సో మేము మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. ఈరోజు మొత్తంలోకి మేము మా ఎస్టీకే గాడిని చాలా ఎక్కువ మిస్ అవుతున్నాం. ఆడు నేర్చుకోవడం మిస్ అవుతున్నాం. ఆడ కూడా ఉండుంటే థియేటర్లో గోల్ దెబ్బతో వేసుకునే వాళ్ళం. పాపం ఆడు శ్రీకాకుళం అంటే మేము సడన్గా ప్లాన్ చేసేసరికి శ్రీకాకుళం రాలేకపోయాడు. ఎస్టీకే, వీఆర్ మిస్సింగ్ ద వరల్డ్ ఆఫ్ ఎస్టీకే, మై కో వ్లాగర్ ఫ్రమ్ యూట్యూబ్. మ్యాన్, మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్, బట్ డెఫినెట్లీ నాట్. ఇట్స్ టామ్ హాలండ్ లాస్ట్ ఫిల్మ్ కాబట్టి కొంచెం మంచి ప్రాపర్ ఫేర్వెల్ ఉంటుంది అనుకున్నా. ఫ్యాన్ థియరీస్ ఇంకా వైల్డ్ ఉండే. మ్యాక్సిమం ఫ్యాన్ థియరీస్ అని అవాయిడ్ చేశాను. అసలు ఇన్స్టా ఓపెన్ చేయలేదు 2 days బిఫోర్ ద ఫిల్మ్, పెద్దగా ఓపెన్ చేయలేదు. బట్ స్టిల్ చాలా బేసిక్ ప్లాట్ లైన్ ఉన్న 2-3 యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ట్రైలర్ 2.5 minutes ట్రైలర్లో 15-20 seconds పెట్టాడు కదా, అంతే ఉంటాయి యాక్షన్ సీక్వెన్స్లు. మార్వెల్స్ యాక్షన్ సీక్వెన్సెస్ హ్యావ్ గాన్ సో లో ఆఫ్టర్ ఎండ్ గేమ్, ఎందుకో తెలియదు. ఏదో లెట్స్ సీ. డూమ్స్ డే అన్నా సరే ఐఎమ్ జస్ట్ హోపింగ్ మంచిగా కొడతాడని. ఇప్పుడు నుండి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. డూమ్స్ డేకి మనమే ఒక టీషర్ట్ డిజైన్ చేయించుకొని ప్రింట్ చేయించుకొని చిల్ అయిపోదాం.
ఫ్యాంటాస్టిక్ 4 ఎక్స్మెన్ యూనివర్స్ ఎర్త్ 616, ఇంకో సైడ్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్, వీళ్ళందరినీ డూమ్స్డేలో తీసుకొస్తాడు. షాంగ్చీని తెచ్చాడు. షాంగ్చీ ఎర్త్ 616లో ఉంటాడులే, వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాడు. క్యారెక్టర్ ఇంట్రోల్కే ఒక పార్ట్ అంతా అయిపోద్ది. ఇందులో కొంచెం అలా 2-3 లీడ్లనే ఇస్తాడు అనుకున్నాం. అట్లీస్ట్ వినమ్ నాది వస్తాడేమో అని. లెట్స్ సీ ఏం చేస్తాడు డూమ్స్డేకి.